క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, విశేషమైన సంగతులు మీరు ప్రతిదినం నేర్చుకుంటున్నందుకు మిమ్మల్ని బట్టి ఎంతగానో నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సంగతులు ఆశ్చర్యకరమైనటువంటివి. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన విలువైన అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. సిలువకు విలువ ఎందుకు? ఈరోజు మతోన్మాదుల యొక్క గుండెల్లో మంటలు పుట్టిస్తూ ఉంది ఈ సిలువ గుర్తు. ఎక్కడ చూసినా చర్చిలపైన సిలువలు కనపడితే మతోన్మాదుల యొక్క మనసులు చెడిపోతూ ఉన్నాయి. వారి మనసుల్లో అసూయభావం కలుగుతూ ఉంది. సిలువను చూడంగానే భయమేస్తూ ఉంది. సిలువను చూడంగానే అధైర్యపడిపోతున్నారు. సిలువ కనపడంగానే ఎలాగైనా చర్చిని కూల్చాలి, ఎలాగైనా మందిరాన్ని కూల్చాలి, ఎలాగైనా దేవాలయాన్ని కూల్చాలి అనే ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ సిలువ గుర్తు ఎంతగా వారిని భ్రమపెడతా ఉంది, ఎంతగా వారికి భయాన్ని కలిగిస్తూ ఉంది, వారి గుండెల్లో అసూయ అనే మంటను పుట్టిస్తూ ఉంది. ఎప్పుడైనా గ్రహించారా? సిలువ గురించి చాలామందికి తెలియదు. కానీ నుదుటి మీద సిలువ వేసుకుంటారు, మెడలో సిలువ వేసుకుంటారు, ఇంటిపైన సిలువ పెడతారు, చర్చి పైన సిలువ పెడతారు. ఎందుకు అంటే యేసుప్రభు వారిది అంటారు. మరి ఈ సిలువ గుర్తు నిజంగా యేసుప్రభు వారిదేనా? యేసుప్రభు వారి కంటే ముందు ఎవరు సిలువ వేయబడలేదా? ఒకవేళ సిలువ వేయబడితే మరి యేసుప్రభు వారి యొక్క సిలువ ఎలాగా అది పవిత్రమైంది, ఎలాగా అది ఆశీర్వాదకరమైంది? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ లెంట్ డేస్లో చాలామంది భక్తులు కనపడుతున్నారు. తెల్లటి బట్టలు కట్టుకొని, తువాల ఒకటి మెళ్ళ వేసుకొని, తర్వాత సిలువ గుర్తుని బూడిదతో నుదుటి మీద ధరించుకొని కనపడుతున్నారు. ఇలా కనపడడం మూలాన ఎవరన్నా మారుతారా, లేకపోతే వీళ్ళు మార్పు చెందుతారంటే ఈ 40 రోజులు బాగుంటారు, తర్వాత వీళ్ళ ఇష్టారాజ్యం అలా మామూలే. ఇది దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి కాదు. నిజంగా ఇటువంటి సిలువల్లో శక్తి లేదు. కానీ మరి ఎందుకు మతోన్మాదులకి ఈ సిలువ గుర్తు చూడంగానే భయమేస్తుంది? ఈ సిలువ గుర్తు కనపడంగానే క్రైస్తవ్యం విస్తరిస్తుందనే భయం ఎందుకు కలుగుతుంది? ఎందుకో నేను ఈరోజు మీకు చక్కటి వివరణ ఇస్తాను, తెలుసుకోండి. సిలువ గుర్తు అనేది ఇప్పుడుది కాదు. సిలువకు గుర్తు అసలు ఒక గుర్తింపు ఎలాగొచ్చింది? ఇది గుర్తింపు కలిగింది కాదు. ఇది అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తులకు విధించేటువంటి ఒక మరణశిక్ష, భయంకరమైనటువంటి మరణశిక్ష యొక్క సిలువ మరణశిక్ష. చరిత్రలో మనం గమనించినప్పుడు ఇది క్రైస్తవ్యంలోకి రాక మునుపు చాలామంది, వేలాది మంది, లక్షలాది మంది సిలువ యొక్క మరణాన్ని పొందుకున్నారు. ఎందుకు ఈ సిలువ మరణాన్ని ఉపయోగించేవాళ్ళు, లేక ఎవరి కోసం ఉపయోగించేవాళ్ళు అంటే, నెంబర్ 1, అత్యంత క్రూరమైన మరణశిక్ష సాధనం. అంటే మనుషుల్ని ఏదైనా తప్పు చేసినప్పుడు చంపేటువంటి మరణశిక్షల్లో సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన ఇండియా దేశంలో మనం గమనిస్తే ఎవరైనా అత్యంత క్రూరమైనటువంటి ద్రోహం లేక నేరం చేసినప్పుడు, మరణశిక్షకు తగిన నేరం చేసినప్పుడు అతన్ని ఉరి తీస్తూ ఉంటారు. అంటే ఇతడి మరణాన్ని సాధనం ఏంటంటే ఉరి శిక్ష. ఈ రీతిగా ఆ దినాల్లో సిలువ మరణం లేక సిలువ శిక్ష అనేటువంటిది అది భయంకరమైన మరణశిక్ష అనేటువంటి మరణశిక్షగా కనపడుతూ ఉంది. రెండవదిగా ఈ సిలువ విషయాన్ని మనం గమనించినప్పుడు తిరుగుబాటుదారులకు ఒక హెచ్చరిక గుర్తుగా ఉండేది. ఎవరైనా వారి దేశానికి వ్యతిరేకంగా, వారి చట్టానికి వ్యతిరేకంగా, వారికి ఉన్నటువంటి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అప్పుడున్నటువంటి చక్రవర్తులు కానీ, రాజులు కానీ వారికి విధించిన శిక్షే ఈ సిలువ శిక్ష. ఎందుకు ఈ సిలువ శిక్ష? ఎందుకు అంటే ఇది ప్రజలందరూ చూసి మరలా ఎవరు కూడా అలా మాట్లాడకుండా, మరలా ఎవరు కూడా అలాంటి హెచ్చరికలు లేకపోతే తిరుగుబాటుతనం చేయకుండా ఈ సిలువ శిక్షను విధించేవాళ్ళు. మూడవదిగా గమనించినప్పుడు ఈ సిలువ శిక్ష, సిలువ గుర్తు అనేది పెద్ద గుర్తింపు గుర్తు కాదు. అది చాలా అవమానానికి గుర్తు అనమాట. ఎందుకు అవమానానికి గుర్తు? సిలువ వేయబడడం అనేది సమాజంలో అత్యంత అవమానకరంగా ఆ రోజుల్లో భావించేవాళ్ళు. ఎవళ్ళైనా చనిపోవాలి అంటే
ఏదో ఒక రీతిగా చంపబడతారు. కానీ సిలువ మీద చంపబడడం అనేది భయంకరమైనటువంటి అవమానానికి గుర్తుగా ఉంది. అవమానపు గుర్తుగా ఈ సిలువ గుర్తు కనపడుతూ ఉంది. ఈ సిలువల్ని విభిన్న సంస్కృతుల్లో సిలువలను వేశారు. ఎలాగంటే 3 రకాలుగా సిలువను శిక్షను విధించేవాళ్ళు. ఒకటి నెంబర్ 1 టీ ఆకారంలో ఉండేటువంటి సిలువ, దీన్ని సిలువే అన్నారు. రెండవదిగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్లస్ ఆకారానికి దగ్గరగా ఉన్నటువంటి సిలువ గుర్తు. మూడవదిగా ఎక్స్ ఆకారంలో సిలువ. మీరు గమనిస్తూ ఉన్నారా? 3 సిలువ గుర్తులు, ఒకటి టీ, రెండవది ప్లస్ గుర్తుకి దగ్గరగా, మూడవదికి ఎక్స్ ఆకారంలో సిలువ. ఈ రీతిగా 3 రకాలుగా సిలువ శిక్షను విధించేవాళ్ళు. ఎవరైనా సిలువ వేయబడితే ఆ సిలువ మీద వాళ్ళు చనిపోవాలి. సిలువ నేరం, సిలువ శిక్ష అనేటువంటిది భయంకరమైన నేరానికి గుర్తు. ఇదేమి గొప్పతనానికి గుర్తు కాదు. సిలువ మీద మరణించిన వాడు శాపగ్రస్తుడు, సిలువ మీద మరణించిన వాడు దొంగ, సిలువ మీద మరణించినటువంటి వాడు నేరస్తుడు, అపరాధం చేసినటువంటి వాడు. ఎటువంటి అపరాధం అంటే భయంకరమైనటువంటి అపరాధము చేసినటువంటి వాడికి గుర్తు సిలువ మరణపు గుర్తు. చరిత్రలో రోమా సామ్రాజ్యంలో ఈ సిలువ గుర్తు బాగా ప్రఖ్యాతి చెందింది. అంటే ఈ సిలువ మరణం బాగా ప్రఖ్యాతి చెందింది. అంతకు మునుపు కూడా చాలామంది చంపబడ్డారు. అయితే రోమన్ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ వేయబడ్డాడు. వీరి యొక్క కొన్ని పద్ధతులను, ఆచారాలను మనం గమనిస్తే రోమన్ చట్ట ప్రకారం సిలువ వేయడం అనేది అందరికీ శిక్ష కాదు. ఎవరికి శిక్ష కాదు అంటే ఎవరైతే రోమా ప్రభుత్వానికి పౌరసత్వాన్ని కలిగి ఉంటారో, అంటే రోమిల యొక్క పౌరసత్వాన్ని కలిగి ఉంటారో వారికి సిలువ శిక్ష విధించేటువంటి వాళ్ళు కాదు. మరి ఏం చేసేవాళ్ళు అంటే చిరఛేదనం చేసేవాళ్ళు, అంటే తలను ఖండించేసేటువంటి వాళ్ళు. కానీ సిలువ మరణం వేసేటువంటి వాళ్ళు కాదు. రెండవదిగా ఎవరికి ఈ సిలువ మరణాన్ని వేసేవాళ్ళు అంటే బానిసలకు, విదేశీయులకు, దేశద్రోహులకు మరియు అత్యంత క్రూరమైన నేరస్తులకు మాత్రమే ఈ శిక్ష విధించేవాళ్ళు. అందరికీ విధించేవాళ్ళు కాదు. క్రూరత్వం, బాగా నేరాలు ఎక్కువ చేసిన వాళ్లకు ఈ సిలువ శిక్షను విధించేవాళ్ళు. ఈ సిలువ శిక్ష వేయబడిన తర్వాత వారు ఆ సిలువ మీదే చనిపోవాలి. ఆ సిలువ మీదే వారు చనిపోవాలి. అప్పటి వరకు వారు ఏలాడుతూనే ఉండేవాళ్ళు. టీ ఆకారంలో సిలువ వేయబడడం, తర్వాత ప్లస్ ఆకారంలో సిలువ వేయబడడం, ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడడం, ఇవి వారి మరణ వేదనను చూపిస్తూ ఉన్నాయి. ఈ టీ ఆకారంలో యేసుప్రభు వారు వేయబడిన సిలువను మనం గమనించినప్పుడు అరచేతులకు మేకులు కొట్టారు, 2 అరచేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు. వీరిని ఎక్కడ సిలువ వేసేవాళ్ళు? సిలువ వేసే వాళ్ళందరినీ ఏదో కనబడని చోట వేయడం కాదు. ఒక రహదారి ఉంటే లేదా ఒక ఎత్తైన ప్రదేశంలో ప్రజలందరూ ఆ దారిని వెళ్తున్నప్పుడు వీళ్ళని చూడాలి. వీళ్ళని చూసి వీళ్ళు ఎందుకు చనిపోతున్నారో వాళ్ళు గ్రహించి ఆ తప్పిదాలు చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారిని ఎత్తైన కొండల మీద, ఎత్తైన ప్రాంతాల్లో, దారుల పక్కన ప్రజలందరూ వెళ్ళేటువంటి త్రోవలో ఈ సిలువను వీళ్ళు వేసేవాళ్ళు. ఈ సిలువ శాపానికి గుర్తు, అవమానకరానికి గుర్తు, శిక్షకు గుర్తు, భయంకరమైన నేరాలు చేశారంటానికి గుర్తయి ఉంది. మరి ఇది ఎలా ఆశీర్వాదకరంగా మారింది? ఇది ఈరోజు ఈ సిలువ గుర్తు గురించి చాలా వివాదాలు ఉన్నాయి. అయితే ఈ సిలువ గుర్తు చర్చిలపై కనబడితే మత ఉన్మాదులకు నిద్ర పట్టట్లేదు. ఆ సిలువని ఎరగదీసేస్తున్నారు, ఆ సిలువని పగలగొడుతున్నారు. చాలా చర్చిల మీద ఉన్న సిలువలను ధ్వంసం చేశారు. అయితే వాళ్ళు అనుకుంటున్నారు చర్చిల మీద ఉన్న సిలువలు ధ్వంసం చేసేసాం, చర్చిల్లో ఉన్న సిలువలు ధ్వంసం చేసాం అనుకుంటున్నారు. వాస్తవానికి క్రైస్తవులకు బాహ్య సంబంధమైనది ఈ సిలువ గుర్తు కాదు, అంతరంగ సంబంధమైన సిలువ గుర్తు. ఈ సిలువను తలుచుకోకుండా ఏ క్రైస్తవుడు తమ యొక్క రక్షణ అనుభవంలో ముందుకు వెళ్ళలేడు. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే సిలువతోనే ప్రారంభం. సిలువ మరణంతోనే అతడు రక్షణలోకి రావడానికి మొదటి మెట్టు అయి ఉంది. కనుక ఈ సిలువను చాలామంది పడగొడుతూ ఉన్నారు. పడగొడితే ఏమన్నా అవుతుందా? ఆ గుర్తును నాశనం చేస్తున్నారు. కానీ ఆ గుర్తు ఎప్పుడో పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క హృదిలో ముద్రించబడింది, ప్రతి ఒక్కరి మనసులో ముద్రించబడింది. ఎలాగా ఈ సిలువ గుర్తు శాపమైంది, మరి క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారింది?
ఎప్పుడైనా గమనించారా? కాన్స్టంటైన్ చక్రవర్తి ఈ సిలువకు విలువనిచ్చాడు. అంటే ఇక ఎవరూ కూడా సిలువ వేయబడకూడదు, ఈ సిలువ మరణం ఉండకూడదని ఆ మరణాన్ని ఆపివేసి సిలువ గుర్తును హైలైట్ చేయడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారికి ముందు, యేసు ప్రభు వారి తరువాత సిలువ వేయబడిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారితో కూడా సిలువ వేయబడిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణం ద్వారా లోకానికి పవిత్రత కలిగింది, లోకానికి పరిశుద్ధత కలిగింది, లోకములో పెనుమార్పు కలిగింది, లోకములో రక్షణ ప్రారంభమైంది, లోకములో నిత్య జీవపు ద్వారాలు తెరవబడ్డాయి, లోకములో స్వస్థతలు ప్రారంభమైనాయి, లోకములో ఒక నూతనమైనటువంటి ప్రపంచం స్టార్ట్ అయింది, పరివర్తన స్టార్ట్ అయింది, హృదయ పరివర్తన స్టార్ట్ అయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ విలువైంది. ఆ సిలువ గుర్తు కూడా చాలా విలువైంది. ఇదివరకటి కాలంలో, మా చిన్ననాటి కాలంలో ఒక దైవజనుడు నేను చూశాను. ఆ దైవజనుడు ఎవరైనా, ఆ దైవజనుడి దగ్గరికి ఎవరైనా దెయ్యాలు పట్టిన వాళ్ళు తీసుకొని వస్తే అతడు ఏం చేసేవాడంటే ఆ సిలువను చేత్తో పట్టుకొని వారు ఎదురు పెట్టి పో దెయ్యమా పో అంటే వెళ్ళిపోయాయి, దెయ్యాలు వెళ్ళిపోయాయి, అవి వాటి పేర్లు చెప్పి వెళ్ళిపోయాయి. అప్పటి రోజుల్లో అది చాలా విచిత్రమైనటువంటి సంగతి. మరలా తర్వాత ఎవరు నేను అలాగా చూపించి దెయ్యాలను వెళ్ళగొడుతున్న వాళ్ళు చూడలేదు. అంటే అతను మాత్రం అలాగా చూపించాడు. ఎందుకు అంత భయభ్రాంతంగా, అంత పవర్గా ఉందా సిలువ గుర్తు? సాతానికి నేటికి సిలువ గుర్తు అంటే ఇష్టం లేదు. సిలువ గుర్తు ఎక్కడ కనపడినా సైతానుడు కళ్ళు సహించవు, అవి కుళ్ళుకుంటాయి, అవి అసూయపడతాయి. అందుకే వాడి ఆత్మ ఎవరిలోకి వెళ్తుందో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ సిలువ గుర్తు కలిగిన ప్రదేశాలను నాశనం చేస్తున్నారు. ఈ సిలువలు కలిగిన మందిరాలను, దేవాలయాలను పడగొడుతూ ఉన్నారు. అయితే మతోన్మాదులకు నేను చెప్తున్న విషయం, దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం, వారు పడగొట్టేటువంటి సిలువలు సిమెంట్తో చేయబడినాయి, చెక్కతో చేయబడినాయి, లేకపోతే ఇనుముతో చేయబడింది, రాగితో చేయబడింది, ఇత్తడితో చేయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన గుండెల్లో నిలిపిన సిలువ గొప్ప సిలువ. ఆయన సిలువ మరణం మన గుండెల్లో ఉంది. ఈ గుండెల్లో ఉన్న యేసే సిలువను ఎవడు ఏమీ చేయలేడు. గుండెల్లో నిలిచి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణ పునరుద్ధానాలను ఎవడు తీలేడు. కాబట్టి సిలువకు విలువ ఉంది. ఆ విలువ ఎప్పటి వరకు అంటే ప్రభు రాజ్యం చేరే వరకు సిలువ విలువైంది. ఆ సిలువ గుర్తు కూడా విలువైంది. దాన్ని ఎక్కడైనా మనం సిలువ గుర్తుని ఉపయోగించినప్పుడు సైతాన్ పారిపోతుంది. సైతానికి ఇష్టముండదు సిలువ గుర్తు అంటే. సిలువను చూడంగానే వాడు ఎలాగైనా టార్గెట్ చేయాలనుకుంటాడు. అయితే ఈ సిలువని పవిత్రతతో నీ హృదయంలో ఉంచుకోగలిగితే, పరిశుద్ధత కలిగి సిలువ గుర్తు నీలో ఉంటే నీకు విజయమే. ఒకవేళ నువ్వు పాపం చేస్తూ సిలువ గుర్తుని ఉపయోగిస్తూ ఏదైనా కార్యం నువ్వు చేయాలి అనుకుంటే దానివలన నీకు నష్టమే కలుగుతుంది, కానీ ఏమాత్రం లాభం కలగదు. కానీ మీరు పరిశుద్ధంగా ఉండి గుండెల్లో సిలువ గుర్తును, నిజమైన యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువ గుర్తును మీ గుండెల్లో ఉంచుకోగలిగితే మీకు ఎల్లప్పుడూ విజయమే, మీకు ఎల్లప్పుడూ విజయమే. కనుక ఈ సందేశం ద్వారా సిలువ చరిత్ర నేను మీకు తెలియజేశాను. సిలువ శాపం కాదు, సిలువ ఒకప్పుడు శాపమే. సిలువ ఒకప్పుడు దోషులకు గుర్తు, శాపంలో ఉన్న వాళ్ళకు గుర్తు. కానీ ఈరోజు ఆ సిలువ ద్వారా మనకు రక్షణ, ఆ సిలువ ద్వారా మన పాపాలకు విమోచన, ఆ సిలువ ద్వారా మనకు నిత్య జీవానికి మార్గం, ఆ సిలువ మార్గం గుండా మనము పరలోకానికి చేరవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కనుక ఈ చరిత్రను ఏదో తెలుసుకోవడం కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మీ హృదయాల్లో నిలిచి మిమ్మల్ని ధైర్యపరచును కాక. ఆయన సిలువ రక్తము మన చర్చిల్లో, మన గుడుల మీద ఉండడం కాదు, కానీ మన హృదయలో ఉంచుకొని మనం ప్రభు కొరకు మన సిలువను ఎత్తుకొని మనం కొనసాగాలి. ఆయన ఆల్రెడీ సిలువ మీద చనిపోయి సమాధిలో పెట్టబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆరోహణుడే వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళ్ళకముందే చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఈరోజు మన గుడిలో ఉన్న సిలువ యేసుక్రీస్తు వారి సిలువే. ఆ సిలువను, మన సిలువ అది, మనం మోసుకుంటూ క్రీస్తును చూపిస్తూ ముందుకు కొనసాగుదాం. ఆ కృపను దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.